వైసీపీ తాజా ఎన్నికల్లో ఎంతటి ఘోర పరాజయం పాలైందో వేరే చెప్పాల్సిన పని లేదు. వై నాట్ 175 ప్రకటించిన వైసీపీ ఆఖరికి 11 సీట్లు దక్కించుకుని అబాసు పాలైంది. ఈ క్రమంలో టీడీపీ కూటమి ప్రభుత్వం విజయదుందుబి మోగించింది. ఇక అది చాలదన్నట్లు వరుస రాజీనామాలు వైసీపీ కేడర్ ఉనికికే ప్రమాదం తెచ్చిపెడుతున్నట్టు కనబడుతోంది. ఇక తాజాగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా వైసీపీకి ఒక రకంగా షాక్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన వల్ల రాజకీయంగా జరిగే నష్టం కంటే వైసీపీ లీడర్స్ ను మానసికంగా దెబ్బతీసే అవకాశమే ఎక్కువని నిపుణులు ఇలా అంచనా వేశారో లేదో అప్పుడే మరో షాక్ వైసీపీకి తగిలినట్టయింది. అవును, ఇప్పుడు మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా యోచనలో ఉన్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి. విషయం ఏంటంటే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత సామినేని ఉదయ్ భాను వైసీపీని వీడనున్నట్లు టాక్ వినబడుతుంది. అదేవిధంగా సెప్టెంబర్ 24వ తేదీన సామినేని ఉదయ్ భాను జనసేన పార్టీలోకి చేరనున్నట్లు కూడా సమాచారం శరవేగంగా వ్యాపిస్తుంది. ఈ మేరకు 23వ తేదీన కార్యకర్తలు ముఖ్య నాయకులతో సామినేని ఉదయ్ భాను భేటీ కానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తుంది. ఇక చేరికపై జనసేన నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతోనే ఈ నెలాఖరులో జనసేనలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వినికిడి. ఇకపోతే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున శ్రీరామ్ తాతయ్య, వైసీపీ నుంచి సామినేని ఉదయ్ భాను పోటీ చేయగా టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య 15,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందిన విషయం విదితమే. అయితే వరుసలు వైసీపీని ఇరకాటంలో పెడుతున్నట్లు కనబడుతుంది. ఇదే విధంగా మంత్రులంతా టీడీపీ జనసేన తీర్థం పుచ్చుకుంటే గనక రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి దాపురిస్తుందని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.